కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా పేలుడు బాధితుల ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న 7గురిలో 2 ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కు గురవుతున్నారు బాధితులు. ఇప్పటి వరకు 22 మంది మృతి చెందగా 21 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వాహకుడు అర్జున్ పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రమాదంలో అర్జున్ తండ్రి శ్రీనివాస్ మృతి చెందారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా పేలుడు బాధితుల ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న 7గురిలో 2 ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కు గురవుతున్నారు బాధితులు. ఇప్పటి వరకు 22 మంది మృతి చెందగా 21 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫోటో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వేట్లపాలెం అగ్ని ప్రమాద సంఘటన సంబంధించి మృతులు అయితే పెరుగుతున్నారని చెప్తుంది. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పొచ్చు. మరోవైపు వీళ్ళని పరామర్శించేందుకు నేతల వెలువ ప్రారంభమైందని చెప్పొచ్చు. నిన్న కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శిస్తే ఈ రోజు జాడా శ్రావణ్ కుమార్ కూడా వచ్చి బాధితులను పరామర్శించే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఈ చనిపోయిన వాటిలో దళిత సమాజ వర్గం సంబంధించి మాజీ సమాజ వర్గానికి ఎక్కువ మంది ఉండడంతో ఈ రోజు తెలంగాణ నుంచి మందకిస్తా మాదిగా కూడా వచ్చి బాధితులకి ఎలా విధంగా నష్టపరిహారం అందిందా, ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, లేకపోతే అలాగే చికిత్స పొందుతున్న వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారన్న అంశాలపై కూడా అయితే తెలుసుకొని ఉన్నారని మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా వెంటనే కోలుకొని ఎటువంటి వివాదాలకి గొడవలకి తావు లేకుండా 24 గంటల్లోనే బాధిత కుటుంబాలకి నేరుగా ఇంటికి వెళ్లి అయితే చెక్కులు పంపిణీ చేసింది. వివాదాలు తలెత్తుకున్న సమస్య చేసే విధంగా చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ చనిపోయిన వాళ్ళు ఎక్కువ దళిత సమాజ వర్గం అనే వాళ్ళు ఎక్కువ ఉండడంతో ఈ కుల సంఘాలు, ఈ దళిత సంఘాలు ఏమన్నా గొడవ చేసే అవకాశం ఉంది కాబట్టి లేకుండా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకుని అయితే ఈ సమస్యగా చేసింది. అయితే ప్రాణాలు వెనక్కి తీసుకురాపోయినా వాళ్ళకి నష్టపరిహారంలో మాత్రం ఎటువంటి ఆలోచన చేయలేదని చెప్పొచ్చు. మరోవైపు చికిత్స పొందుతున్న వారిలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పొచ్చు. దాదాపు 8 మందిలో చికిత్స పొందుతుంటే నిన్న 2 చనిపోయారు. మరొక 4 పరిస్థితి ఈ రోజు విషమంగా ఉంది. ఎందుకంటే చికిత్సకి బాడీ సహకరించట్లేదు. మల్టీ ఆర్గనైజ్ ఫెయిల్ అవుతుండటంతో చికిత్స పొందుతున్న వారు ఎక్కువగా మృతి చెందే అవకాశం ఉన్నదన్నట్టు కూడా డాక్టర్లు వెల్లడిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన సంబంధించి కూడా నిర్వాహకుడు, బాణాసంచా నిర్వాహకుడు తండ్రి కూడా మృతి చెందారు. నిన్ననే వాళ్ళిద్దరిని నిర్వాహకుడు తండ్రి చనిపోయాడు. అలాగే దీన్ని నిర్వహిస్తున్న వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు. అదుపులో తీసుకున్న అసలు ఫైల్ ఏమైంది, మీకు ఎంత వరకు సామాగ్రి ఉంది, ఎంత వరకు చేశారు, అసలు ఎంతమంది పనిలోకి వచ్చారు అన్న అంశాలపై అయితే పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మరో కొంతమంది అయితే పెన్షన్ మధ్యాహ్నం భోజనానికి వెళ్లడం వల్ల అయితే వాళ్ళ ప్రాణాల నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. ఎందుకంటే దాదాపు 40 మంది వరకు పనిచేస్తుండగా కేవలం 31 మందే మంటలో చిక్కుకున్నారు. కాబట్టి 9 మంది కూడా 1వ తారీఖు పెన్షన్ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వ పెన్షన్ తీసుకోవడం మరియు భోజనానికి వెళ్లడం వల్ల ఈ 9 మంది తప్పించుకున్నారని మనకి తెలుస్తుంది. మరి ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన చాలా దురదృష్టకరం అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా బాధిత కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా చెప్తున్నారు. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ.